వెల్కమ్ టు RTV 6 న్యూస్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలంటే కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కోసం సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పురపాలక శాఖ వారు చెప్పిన విధంగా చెత్తను వేరు చేసి కార్మికులకు సహకరించాలని ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వాల్మీకి కూడలిలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభానికి ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని తానే స్వయంగా చీపురు పట్టి కార్మికులతో కలిసి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పట్టణం సుందరంగా ఉంచాలంటే పట్టణంలో నివసించే ప్రతి వ్యక్తి శుభ్రతను బాధ్యతగా తీసుకుని మున్సిపల్ కార్మికులకు సహకరించాలని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంప్ యార్డ్ క్లీనింగ్ పనులు పూర్తయినా అందులో మిగిలిన ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను తొలగించకుండా ఆగిపోయాయని, ఇందుకు కారణం అందులో ఉన్న వ్యర్థాలను విడదీయకపోవడమే కారణమని, అది పూర్తయితే ఆ స్థలం ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నేటి నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి శుభ్రత గురించి, చెత్తను వేరు చేయడం గురించి, ఏ డబ్బాలోకి ఏ చెత్త వేయాలని అవగాహన కల్పిస్తామని, ప్రజలు కూడా వారికి సహకరించాలని తెలిపారు. ఎందుకంటే మీరే ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంకోట్స్ అని మీరే ఎక్కువ వాడేది కదా. ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా మంది. ఓకే సార్, ఓకే సార్. అలా బుజ్జర్ అక్కడ ఉన్నాడు అటువంటి ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది శనివారం నుంచి ప్రారంభమైంది. జూన్ 20వ తారీఖు కూడా 20వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఒకటే దీంట్లో ఉన్న కార్మికులందరూ కూడా వాళ్ళకి కార్మికులు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి తోడుగా మనం కూడా సహకరించాలి, ప్రజలు కూడా. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో మనం మన పరిశుభ్రమంతా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన పట్టణం కూడా శుభ్రంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి గృహం కావచ్చు, షాపులు కావచ్చు, అందరూ కూడా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్మికులు కూడా వాళ్ళ కష్టాన్ని వంచి, శ్రమను వంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తోడుగా మనం ఉంటే మాత్రం మన కళ్యాణదుర్గం పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, చాలా నెలలుగా కూడా ఏదైతే మన డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్ను కూడా అది క్లీన్ చేశారు, కానీ కొంత మనం ఉన్నట్టు పక్కన పంపించలేకపోతున్నాం. దానికి ఒకటి ఎందుకంటే ఎక్కడికక్కడ విడిదీయలేని పరిస్థితుల్లో, విడిదీసినా తీసుకుపోవడానికి వీల్లేని పరిస్థితులు ఉంది. కాబట్టి అవి అక్కడికే ఆగిపోయినాయి. నిన్ననే మన ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ చైర్మన్ గారు ఏం చెప్పారంటే, ఒక లెటరు మీ నుంచి వచ్చింది కాబట్టి ఆ లెటర్ ద్వారా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఏదేమైనా కూడా త్వరగా కూడా మరీ కూడా క్లీన్ చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా కమిషనర్ గారికి, అలాగే ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి ఆయనకు కూడా తెలియజేస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం డంప్ యార్డ్ ఇక్కడి నుంచి కూడా మనం బయటకు పంపించగలిగితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్నది మనందరి భావన. మనం చాలా రోజుల క్రితమే అది క్లీన్ చేసి డంప్ యార్డ్ని శుభ్రం చేసి ప్రజలకు ఉపయోగపడేదాకా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే